వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ గురించి చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ అనేది హెన్రీ ఫాయిల్ అనే ఆయన ఇచ్చారనమాట. హెన్రీ ఫాయిల్ అనే ఆయన ఫ్రెంచ్ మైనింగ్ ఇంజనీర్. ఆయన తన కొలీగ్స్తో కలిసి ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, దాని ద్వారా ఆర్గనైజేషన్ అనేది ఎలా డెవలప్ అవుతుందనేది చెప్పారు. అందుకే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ అన్నారు. ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఆయన ఒక 6 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చారు. అలాగే 5 ఫంక్షన్స్, 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చారనమాట. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి అయ్యే మొత్తం అనమాట ఒక ప్రాసెస్ని టెక్నికల్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా? అంటే ఫస్ట్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు అయ్యే ప్రాసెస్ మేకింగ్ని టెక్నికల్ యాక్టివిటీస్ అంటారు. ఈ టెక్నికల్ యాక్టివిటీస్ అనేవి సరిగ్గా ఉంటేనే ఆర్గనైజేషన్ అనేది సరిగ్గా డెవలప్ అవుతుంది. ఓకేనా? అప్పుడే ప్రోడక్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తేనే కదా మనకి నెక్స్ట్ అన్ని ప్రాసెస్ జరిగేది. నెక్స్ట్ ది కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే కన్సర్న్ విత్ బయింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజ్. ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, ఆ తర్వాత ఏం చేస్తాం, మనం ఏదైనా సేల్ చేస్తాం. అవునా? ప్రోడక్ట్ని సేల్ చేయటం, అలాగే బయింగ్ అంటే రా మెటీరియల్ బయింగ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కోసం, అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ, ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఫస్ట్ యాక్టివిటీస్ అనేవి మనకి 6 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ టెక్నికల్, ఆ తర్వాత కమర్షియల్, ఆ తర్వాత ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్విజిషన్ అండ్ ఆప్టిమల్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. అంటే మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో దాన్ని కరెక్ట్గా మనం యూజ్ చేసామా, ఆప్టిమల్గా అంటే కరెక్ట్గా ఏది వేస్ట్ అవ్వకుండా, ఆప్టిమల్ అంటే హైయెస్ట్గా అంటే ఏది వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసామా. అలాగే ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్విజిషన్ అంటే పర్చేసింగ్, ఇంక్లూడ్స్ బడ్జెటింగ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఏంటంటే ఇందులో ఏంటంటే బడ్జెట్ వేస్తాము, అకౌంటింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నీ కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ సరిగ్గా ఉంటేనే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇది సెక్యూరిటీ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ పీపుల్, కవర్స్ వర్క్ ప్లేస్ సేఫ్టీ, ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీ అసెట్స్. ఏమంటున్నాడు? సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనం వర్క్ చేసేసి ఫైనాన్షియల్గా మనం ఎదగడమే కాదు, సెక్యూరిటీ అనేది ఉండాలి. సెక్యూరిటీ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. ఇక్కడ పీపుల్ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ, అలాగే ప్రాపర్టీకి మనం ఏదైతే సంపాదిస్తున్నామో దానికి సెక్యూరిటీ, ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ. కవర్స్ వర్క్ ప్లేస్ సేఫ్టీ కూడా ఇందులో సెక్యూరిటీ ఎఫెక్ట్స్ కింద వస్తుంది. ఓకేనా? సెక్యూరిటీ యాక్టివిటీస్ కింద. వర్క్ ప్లేస్ సేఫ్టీ అంటే ఏంటి, మనం ఎప్పుడు ఫైర్ ఇంజిన్ ఇవన్నీ పెడతాం కదా, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్ సేఫ్టీస్ కింద వస్తాయి. అలాగే సెక్యూరిటీ అసెట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా సెక్యూరిటీ యాక్టివిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ ది అకౌంటింగ్ యాక్టివిటీస్ కన్సర్న్ విత్ రికార్డింగ్, అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిందో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఫస్ట్ ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం అకౌంటింగ్లో. అవునా? దాన్నే ఏమంటాం మనం, బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ జర్నల్ అంటాం. తర్వాత అనలైజ్ చేసి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఆ తర్వాత వీటిలన్నింటినీ బ్యాలెన్స్ షీట్గా చేసి దానికి ఒక రిపోర్ట్ అనేది ఇస్తాం. ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది అనమాట. దీన్నే అకౌంటింగ్ యాక్టివిటీస్ అంటారు. సో ఈ అకౌంటింగ్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్గా జరగాలి. నెక్స్ట్ ఇది మేనేజియల్ యాక్టివిటీస్ అంటే ఫోకస్ ఆన్ ఓవరాల్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ మేనేజియల్ యాక్టివిటీస్ అనేవి ఏంటంటే ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆటోమేటిక్గా వస్తాయి. సో అవేంటనేది చూద్దాం. ఏంటంటే 5 ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు దాకా 6 యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ డెవలప్ అవడానికి 6 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చూసాం. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చేయాల్సిన ఫంక్షన్స్, ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ప్లానింగ్, సెట్టింగ్ గోల్స్ అండ్ డిటర్మైనింగ్ ద బెస్ట్ వే టు అచీవ్ దమ్. అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక గోల్ అనేది, మనం అసలు ఒక గోల్ ఉంటేనే కదా ఒక ప్లాన్ అనేది మనం చేయగలం. ఒక గోల్ అనేది సెట్ చేసుకుని దాన్ని బెస్ట్ వేలో ఎలా అచీవ్ చేసుకోవాలి అనే దాన్ని చెప్పడమే ప్లానింగ్. ఓకేనా? ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఒక ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవ్వగలదు. ప్లానింగ్ అనేది తప్పుగా ఉంటే మనం చివరికి లాసెస్ వచ్చేస్తాయి. అవునా? ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్గనైజింగ్, అరేంజింగ్ రిసోర్సెస్, పీపుల్, మెటీరియల్, టాస్క్ ఇన్ ఏ స్ట్రక్చరల్ వే టు అకంప్లిష్ ద గోల్స్. ఇక్కడ ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే మనం పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్ని పెట్టాలి. అవునా? అలాగే రైట్ మెటీరియల్ అనేది తెప్పించుకోవాలి. అలాగే ఎంత రా మెటీరియల్ అనేది ప్రోడక్ట్ని మనం ముందే అంచనా వేసుకుని మెటీరియల్ అనేది తెప్పించుకుంటాం. అలాగే ఏవైతే టాస్క్ ఉన్నాయో అన్నీ
కరెక్ట్గా మనం ఆ వర్క్స్ అనేవి కరెక్ట్గా కంప్లీట్ చేయాలి, టైంకి కంప్లీట్ చేసుకోవాలి. అరేంజింగ్ ద రిసోర్సెస్, ఇక్కడ రిసోర్సెస్ అంటే పీపుల్, మెటీరియల్, టాస్క్ ఇవన్నీ కూడా రిసోర్సెస్ కింద వస్తాయి. ఇన్ ఏ స్ట్రక్చరల్ వే టు అకంప్లిష్ ద గోల్స్, అంటే ఒక పంచువల్గా ఒక స్ట్రక్చర్గా ఒక స్టేట్మెంట్ ఒక స్ట్రక్చరల్ అనేది వేలో అకంప్లిష్ చేయగలగాలన్నమాట గోల్స్ అనేవి. నెక్స్ట్ కమాండింగ్ అంటే డైరెక్టింగ్, లీడింగ్ అండ్ గైడింగ్ ఎంప్లాయీస్ టు క్యారీ అవుట్ ద టాస్క్ ఎఫెక్టివ్లీ. ఒక కమాండ్ అనేది ఉండాలి ఎప్పుడు. మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ఒక గోల్స్ అనేది ఇస్తూ వాళ్ళకి ఒక వే అనేది చూపించాలి. అందుకే గైడింగ్ ఎంప్లాయీస్ టు క్యారీ అవుట్ ద టాస్క్ ఎఫెక్టివ్గా జరగాలి అంటే ఒక ఆర్గనైజేషన్లో కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు బాస్ లేరనుకోండి, అప్పుడు మనం ధీమాగా ఉంటారు, సరిగ్గా వర్క్ చేయరు. అదే ఒక బాస్ ఉన్నారు అనుకోండి, దానికి ఒక కంట్రోలింగ్ అనే అథారిటీ అనేది ఉంది అంటే ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పంచువాలిటీ వచ్చేస్తుంది, అన్ని అమ్మో అనే భయం ఉంటుంది అనమాట. ఓకేనా? సో కమాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే కోఆర్డినేటింగ్ అంటే ఏంటంటే ఎన్షూరింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వర్క్ టుగెదర్ హార్మోనియస్లీ. అంటే కోఆర్డినేటింగ్ అంటే యూనిటీ ఏం లేదు, అందరూ కలిసి కట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ ఎప్పుడు హార్మోనియస్గా, అంటే ఏ గొడవలు ఏ ఇదులు లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ఒక ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. అవునా? అవాయిడ్ డూప్లికేషన్ అండ్ ప్రమోట్స్ యూనిటీ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటంటే దీనివల్ల ఇంకోటి ఏంటంటే డూప్లికేషన్ అనేది తగ్గుతుంది. అవునా? ఇప్పుడు జరిగిన వర్కే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వర్క్ అయిపోయింది నెక్స్ట్ ఇది అన్ని డూప్లికేషన్ అనేది తగ్గుతుంది కోఆర్డినేషన్ వల్ల. నెక్స్ట్ ఇది కంట్రోలింగ్ అంటే ఏంటి? మానిటరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ ద ప్లాన్. అంటే ఏదైతే ఇప్పుడు దాకా పర్ఫామ్ చేసామో దాన్ని ప్లాన్తో కంపేర్ చేసుకుని ఓకే ఇంతవరకు మనం రీచ్ అయ్యాం, ఇంకా ఎంత గోల్ ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇంక్లూడింగ్ కరెక్టివ్ యాక్షన్స్ వెన్ ఎవర్ నెసరీ. కంట్రోలింగ్ అనేది ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను, కమాండింగ్ కంట్రోలింగ్ అనేవి ఉండాలి. కంట్రోల్ అనేది ఉంటే ఏంటంటే ఏదైనా తప్పు జరుగుతున్నా మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవడానికి కరెక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇవి మనకి 5 ఇంపార్టెంట్ ఫంక్షన్స్, అలాగే 6 యాక్టివిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం. నేను ఆల్రెడీ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నేను షార్ట్ వీడియోలో చేశాను, కావాలంటే అది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.